హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు మీకు పిఓఎస్బి డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మన వీడియోను చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా మీరు ఇక్కడ 3 డాట్ కనిపిస్తుంది కదా, దానికైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కోర్ బ్యాంకింగ్ సర్వీస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కోర్ బ్యాంకింగ్ సర్వీస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే క్యాష్ డిపాజిట్ అని ఉంది కదా, ఇందులో నుంచే పిఓఎస్బి డిపాజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీ బిఓలో ఓపెన్ అయిన అకౌంట్ మీ బిఓ డివైస్ ద్వారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకొని దాంట్లో అయితే డిపాజిట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ముందుగా అకౌంట్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అయితే అక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానికైతే క్లిక్ చేయండి. సెర్చ్ అని క్లిక్ చేద్దాం చూడండి. ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ షో చేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం అమౌంట్ ఎంత డిపాజిట్ చేయాలో ఇక్కడైతే ఎంటర్ అమౌంట్లో ఇవ్వాలి. నేనైతే ఎగ్జాంపుల్ నేను 100 అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నా, చూపిస్తాను చూడండి. 100 డన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఎస్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సక్సెస్ఫుల్గా మన ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలాగనే మీరు కూడా డిపాజిట్ చేసుకోండి. దీని తర్వాత మీకు మినీ స్టేట్మెంట్ ఎలా తీయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. క్యాష్ డిపాజిట్ కింద మినీ స్టేట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏదో ఒక అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి, ఇక్కడ టైప్ చేయండి. ఇందాకలో నేను డిపాజిట్ చేశాను కదా, ఆ నెంబరే టైప్ చేస్తున్నా. దాని మినీ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను చూడండి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేద్దాం. ఫెచ్ మినీ స్టేట్మెంట్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు ఎప్పుడెప్పుడు డిపాజిట్ చేసిరు, మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మొత్తం షో చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు. ఇలాగనే మీరు కూడా మీ మినీ స్టేట్మెంట్ అయితే మీ ఆఫీస్ డివైస్ ద్వారా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.